4 కోట్ల 10 లక్షల రూపాయలతో తిరుపతి నందు 2 ప్రదేశాల్లో శాశ్వత కొత్త కూరగాయల మార్కెట్ల నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమం. తిరుపతి శాశ్వత కొత్త కూరగాయల మార్కెట్లకు శుక్రవారం ఉదయం తిరుపతి శాసనసభ్యులు భూమాన కరుణాకర్ రెడ్డి, శాసన మండలి సభ్యులు ఎండ్లపల్లి శ్రీనివాసులు రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. డిబిఆర్ హాస్పిటల్ రోడ్ నందు 60 లక్షల రూపాయలతో 50 కూరగాయల షాపులు నిర్మిస్తున్నామని మరియు 1వ వార్డు కరకంవాడి రోడ్డు బొంతలమ్మ గుడి ఎదురుగా అక్రపల్లి రోడ్డు వద్ద స్మార్ట్ సిటీ నిధులతో 3 కోట్ల 50 లక్షల రూపాయలతో ఆధునిక పద్ధతులతో నిర్మిస్తున్నామని తెలియజేశారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్త కూరగాయల మార్కెట్ నిర్మించడం కోసం నగరపాలక మంచి చర్యలు తీసుకోవడం జరిగిందని, ఈ మార్కెట్ వల్ల వందలాది కుటుంబాలు జీవన ఉపాధి కలుగుతుందని తెలియజేశారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.